నిద్రమత్తును సోమరితనాన్ని తీసివేయమని యేసు నామం పేరిట అడుగుచున్నాము తండ్రి. హల్లెలూయా. చేతులే చెప్దాం, హల్లెలూయా. ఇన్నాళ్ళు మమ్ములను కాచావు యేసయ్యా, ఇన్నాళ్ళు మమ్ములను కాచావు యేసయ్యా, నీ కృప చూపి ఉన్నావయ్యా, దయ చూపుచున్నావయ్యా, నీ కృప చూపి ఉన్నావయ్యా, చున్నావయ్యా, ఇన్నాళ్ళు మమ్ములను కాచావు యేసయ్యా, ఇన్నాళ్ళు మమ్ములను అందరూ కాచావు యేసయ్యా, ఎన్నడెన్నడూ మారనిది నీ ప్రేమ, ఎన్నడెన్నడూ వీడనిది నీ కృపా, ఎన్నడెన్నడూ మారనిది నీ ప్రేమ, అందరూ ఎన్నడెన్నడూ వీడనిది నీ కృపా, నీ ప్రేమ ఉంటేనే చాలు, నీ కృప ఉంటేనే మేలు, 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 ఇన్నాళ్ళు మమ్ములను కాచావు యేసయ్యా, నీ కృప చూపి ఉన్నావయ్యా, దయ చూపుచున్నావయ్యా, అందరూ నీ కృప చూపి ఉన్నావయ్యా, చున్నావయ్యా, ఎన్నో ఎన్నో కార్యములు చేశావు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావు, ఎన్నో ఎన్నో కార్యములు చేశావు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావు, నా కంటికి కనబడనీవి, నా చెవికి వినబడనీవి, నా చెవికి వినబడనీవి, నీవు చేసినావు నా యేసయ్యా, నీవు చేసినావు నా యేసయ్యా, నీ కృప చూపి ఉన్నావయ్యా, దయ చూపుచున్నావయ్యా, నీ కృప చూపి ఉన్నావయ్యా, చున్నావయ్యా, ఇన్నాళ్ళు మమ్ములను కాచావు యేసయ్యా, అందరూ ఇన్నాళ్ళు మమ్ములను కాచావు యేసయ్యా, కృప చూపి ఉన్నావయ్యా, చున్నావయ్యా, నావయ్యా, దయ చూపుచున్నావయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. గడిచిన వారం మనం ఏ వాక్యం విన్నాం చెప్పండి? బెనాయా గురించి విన్నాం. బెనాయా సంఘానికి ఎంత క్షేమకరంగా ఉన్నాడో మనం నేర్చుకున్నాం. ఈ పూట దేవుడు మన హృదయములో నుంచి ఒక విషయాన్ని గమనిస్తున్నాడు. చెప్పండి అందరూ. దేవుడు మన హృదయములో నుంచి ఒక విషయాన్ని గమనిస్తున్నాడు. ఆ విషయాన్ని బట్టి ఆయన ఆశీర్వదిస్తున్నాడు అనండి. అలా ఎవరిని గమనించాడు, ఎలా ఆశీర్వదించాడో
మనం నేర్చుకుందాం. ఈ పూట మనందరి చేతుల్లో బైబిళ్ళు ఉన్నాయి, పాటల పుస్తకాలు ఉన్నాయి, కానుకలు ఉన్నాయి, బియ్యం మోసుకొచ్చాం, చక్కగా కూర్చున్నాం, మంచి వస్త్రాలు వేసాం. వీటన్నిటికంటే నీ హృదయములో, నీ మనస్సులో ఉన్న ఒక విషయాన్ని దేవుడు గమనిస్తున్నాడు. ఆ విషయాలు ఒక 7 సంగతులు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి విషయాన్ని మనం చూద్దాం రండి. ఆదికాండము 22వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుదాం. ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతన్ని ఏమియూ చేయకము, నీకు ఒక్కడయున్న నీ కుమారుని నాకియ వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. చాలు, అందరం ఆ మాట చదవండి. నీవు దేవునికి భయపడువాడవని ఇందు మూలంగా నాకు కనబడుతుంది. అబ్రహాములో దేవునికి ఏం కనపడింది? దేవునికి భయపడేవాడని కనపడింది. స్తోత్రం చెప్పండి. నీవు నాకు భయపడతావని కనపడింది. అందును బట్టి నీవు నీ కుమారుణ్ణి ఏమీ చేయొద్దు. నీవేమి ఫలితంగా నిన్ను నేను ఆశీర్వదించబోతున్నాను. ఏ విషయం ఆశీర్వదించబోతున్నానంటే చూడండి, 16వ వచనములో, నీకు ఒక్కడయున్న నీ కుమారుని వెనుదీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె సముద్రమందలి ఇసుక వలె నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేస్తాను. ఆమేన్. ఇప్పుడు మీరు గమనించండి, ఒక్కగానొక్క కొడుకుని ఇమ్మన్నాడు అబ్రహాముని. అందుకు అబ్రహాం ఏం చేశాడు? ఇవ్వటానికి సిద్ధపడిపోయాడు. ఈ దృశ్యమంతా దేవుడు చూశాడు. అరే, నేను అడిగాను, నా కుమారుడు నాకు ఇవ్వటానికి ఇష్టపడిపోయాడు, కాబట్టి దీన్ని బట్టి నాకేమర్థమైంది? అతడు నాకు భయపడతాడు. మరి ఆదివారం ప్రార్థన జరుగుతుంది, ఓకే, మందిరానికి వస్తున్నాడు అంటే నాకు భయపడుతున్నాడని అర్థమవుతుంది. శనివారం ప్రార్థన జరుగుతుంది, బుధవారం ప్రార్థన జరుగుతుంది, ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. నా సేవకుడు ఏం చెప్తున్నాడో అది వీళ్ళు చేస్తున్నారు అంటే దీన్ని బట్టి వారు నాకు భయపడుతున్నారని నాకు అర్థమవుతుంది. అంటే నాకు భయపడే వారి కోసం నేను ఏదైనా వారికి చెయ్యాలి. అందుకని ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే 16వ వచనంలో, ఒక్కగానొక్క కొడుకుని నీవు నాకు ఇవ్వటానికి ఏం చేయలేదు, నీ సమయాన్ని నాకు ఇవ్వటానికి వెనకడుగు వేయలా, నీ ధనాన్ని నాకు ఇవ్వడానికి వెనకడుగు వేయలా, నా చర్చికి రావడానికి నువ్వు వెనకడుగు వేయలా, ఆరాధించడానికి వెనకడుగు వేయలా, నన్ను స్తుతించడానికి వెనకడుగు వేయలా, నా పాదాల దగ్గరికి రావడానికి వెనకడుగు వేయలా, నీ సమయాన్ని, నీ ధనాన్ని, నీ యొక్క ఆరోగ్యానికి సైతం నాకు త్యాగంగా చేసి నా దగ్గరికి వచ్చావు కాబట్టి నిన్ను నేను ఆశీర్వదించబోతున్నాను. ఇప్పుడు ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడట? ఆయన చూసినప్పుడు నీవు ఆయనకి ఎలా కనపడాలి? ఆయనకు భయపడే వ్యక్తివిగా. ఆమేన్. ఈరోజు ఈ సేవకుని దేవుడు ఆశీర్వదించడానికి కలిగిన కారణం వర్షమా, తుఫానా, అది చీకట, 2 వచ్చారా, 3 వచ్చారా, 10 మంది వచ్చారా, 100 మంది వచ్చారా కాదు. దేవుని కోసం నేను మందిరానికి వెళ్ళానా లేదా? ఈరోజు నిన్ను స్పష్టంగా అడుగుతున్నా, నీవు దేవునికి భయపడే వ్యక్తివేనా? నువ్వు దేవునికి సమయం ఇచ్చే వ్యక్తివేనా? దేవుని ఆరాధించే వ్యక్తివేనా? దేవునిని మహిమపరిచే వ్యక్తివేనా? ఒక్కసారి ఆలోచించు. నీవు దేవునికి భయపడగలిగితే నా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. అబ్రహాం ఒక్కగానొక్క కొడుకును నాకు ఇవ్వలేదని నాకు అర్థమైంది. అందుకని నిన్ను నేనేం చేయబోతున్నానో, ఎలాగ ఆశీర్వదించబోతున్నాను అంటే 17వ వచనములో చెప్పాడు, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రాల వలె సముద్రమందలి ఇసుక వలె నీ సంతానమును నిశ్చయముగా ఆశీర్వదిస్తా. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. సముద్ర రేణుల వలె, ఇసుక వలె, ఆకాశ మందలి నక్షత్రాల వలె నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎందుకని? ఒక్కగానొక్క కుమారుని నాకు. అందుకనే గెత్సెమనే తోటలో యేసయ్య ఏమన్నాడు? ఒక్క గడియ మీరు మేల్కొని నా కొరకు ప్రార్థన
చేయలేరా? ఏలియా ఏమన్నాడు? ఒక్క అప్పమును నీవు నాకు ఇవ్వలేవా? హల్లెలూయా. నేను నిన్ను అడుగుతున్నాను, దేవునికి సమయాన్ని ఇవ్వలేవా? ఆయన దగ్గరికి రావడానికి ఎందుకు నువ్వు వెనకడుగు వేస్తున్నావు? నీ సమయాన్ని, నీ దేహాన్ని, నీ ప్రాణాన్ని, నీ ధనమును నీవు దేవునికి ఇవ్వగలిగితే నిన్ను చూసినప్పుడు ఆయనకి ఏం కనపడుతుంది? ఇతను నాకు భయపడుతున్నాడు కనుక నేను వారికి ఏదైనా చెయ్యాలి. సంఘములో ఎవరు దేవునికి భయపడినట్లు ఆయనకి కనబడతారో, నాకు కాదు, ఆయనకి భయపడినట్లు ఎవరు కనబడతారో దేవుడు వారిని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు, విస్తారముగా దీవించువాడై ఉన్నాడు. కాబట్టి మొదట మీరు దేవుని సన్నిధికి సమయాన్ని ఇవ్వటానికి, ఆయన దగ్గరికి రావడానికి, స్తుతించడానికి, ప్రార్థించడానికి, ఆయనను మహిమపరచడానికి ఇష్టపడి ఉండండి. దేవుడు మీకు మేలు చేయబోతున్నాడు. రెండో విషయం, మొదటి వ్యక్తి ఎవరు? అబ్రహాం. ఆయనలో ఏం కనపడింది దేవునికి? నాకితడు భయపడువాడు. ఆమేన్. రెండవ మాట మనం చదువుదాం. 31వ అధ్యాయం ఆదికాండం 42వ వచనం. ఆదికాండము 31:42. అమ్మా, నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు. అది కాదయ్యా, పై ఆంబులు వేరేది, మాస్టర్ చివరిది తగ్గించు. దేవునికి మహిమ కలుగును గాక. చాలు చాలు, మరలా చదవండి 42వ వచనం. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు. చాలు చాలు. ఎవరు భయపడిన దేవుడట? ఇస్సాకు దేవునికి ఏమయ్యాడు? అందరూ చెప్పాలి. ఇస్సాకు దేవునికి భయపడ్డాడు. వాళ్ళ నాన్న ఎవరికి భయపడ్డాడు? నువ్వెవరికి భయపడుతున్నావు? అర్థం చేసుకో. నీ దీనస్థితికి కారణం నువ్వు దేవునికి భయపడట్లా. ఓకే, మనుషులకు నువ్వేదో ఎక్స్పోజ్ చేసుకోవద్దు, నేను తెలుసు అనుకోవద్దు. అసలు ఆయనకి తెలియాలిగా. ఎవరికి? దేవునికి ఏమని తెలియాలి? నీవు దేవునికి భయపడే వ్యక్తివని తెలియాలి. ఇప్పుడు ఇస్సాకు ఎవరికి భయపడ్డాడట? అందుకు దేవుడు ఏం చేశాడు అతనికి అని మనం చూస్తే, దయచేసి 26వ అధ్యాయము 12వ వచనం చదవండి. అక్కడే ఆదికాండం 26:12. 26:12 మనం చదివితే, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయను. రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్దా. ఇస్సాకును దేవుడు ఏం చేశాడు? గొప్పగా. కనుక అతడు గొప్పవాడయ్యాడు. ఎలా ఆశీర్వదించాడు? 100 పంట అతని చేతికి వచ్చింది. కారణం ఇస్సాకు దేవునికి. నువ్వెవరికి భయపడుతున్నావు? ఒకసారి ఆలోచించి. మనుషులకు భయపడితే నీకు వచ్చే లాభం ఏంటి లేదు. అధికారులకు భయపడితే నీకు వచ్చే లాభమేమి లేదు. నీ స్నేహితులకు భయపడితే నీకు వచ్చే లాభమేమి లేదు. నీవు దేవునికి భయపడితే అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని కూడా ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు ఆయన. ఇస్సాకును ఎలా ఆశీర్వదించాడు? నువ్వు వ్యవసాయం చెయ్యి, నీ పంటను నేను బహుగా ఆశీర్వదిస్తా. మరలా చదవండి 42వ వచనం, 31:42. ఇస్సాకు ఎవరికి భయపడ్డాడట? అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు. ఇస్సాకు దేవునికి ఏమయ్యాడు? 52వ వచనం కూడా చూడండి. అక్కడే దేవునికి మహిమ కలుగునుగాక. ఆదికాండం 4వ అధ్యాయము, ఆదికాండము 41వ అధ్యాయము 18వ వచనం చదవండి. కృప చూపియున్నావయ్యా, నీ దయ చూపుచున్నావయ్యా. కృప చూపియున్నావయ్యా. గట్టిగా. ఇన్నాళ్ళు మమ్ములను కాచావు యేసయ్యా, ఇన్నాళ్ళు మమ్ములను
కాచావు యేసయ్యా. హల్లెలూయా. దయచేసి మనం చూద్దాం నిర్గమాకాండం 1వ అధ్యాయం 21వ వచనం. నిర్గమాకాండం 1వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. చదవండి. ఆ మంత్రసానులు ఎవరికట? దేవునికి భయపడినందున ఆయన వారికి ఏం కలగజేశాడు? అందరూ అనాలి, ఏం కలగజేశాడు? గట్టిగా. అబ్రహాముకి ఏం చేశాడు? ఆకాశ నక్షత్రాల వలె అతన్ని ఆశీర్వదించాడు. ఇస్సాకు దేవునికి భయపడినందున ఇస్సాకుని ఏం చేశాడు? 100 వ్యవసాయమును ఆశీర్వదించాడు. ఆమేన్. ఇప్పుడు నిర్గమకాండములో మనం చూస్తున్నాం మంత్రసానులు ఎవరికి భయపడ్డారట? ఏమిటి వీళ్ళు భయపడిన విషయం? ఫరో చెప్పాడు, మగపిల్లడైతే చంపేయండి, ఆడపిల్ల అయితే బ్రతకనివ్వండి. ఎవరి పిల్లల్ని? ఇశ్రాయేలు వారిని. కానీ మంత్రసానులట ఫరోకు భయపడలా. ఎవరికి భయపడ్డారు? దేవునికి భయపడి మగపిల్లల్ని బ్రతకనిచ్చారు, దేవుని ప్రజలకు మేలు చేశారు. కనుక దేవుడు వారికి చేసిన మేలు ఏంటంటే మంత్రసానుల యొక్క సంతానాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఇప్పుడు నీ సంతానం ఆశీర్వదించబడాలంటే నువ్వేం చేయాలి? అంతే, సింపుల్. దేవునికి భయపడటం అంటే ఏంటి? ఆయన దగ్గరికి రావడం, ఆయనను ఆరాధించటం, ఆయన మాట వినడం, ఆయన మాటకు లోబడటం, ఆయన చెప్పింది నువ్వు చేయగలిగితే చాలు. దేవుని కనుదృష్టి నీ మీదకి దిగి వచ్చేస్తుంది. దేవుని కనులు నిన్ను చూస్తాయి, దేవుని కనుదృష్టి నీ మీదకి వస్తుంది. దేవుడు నిన్ను నీ పిల్లల్ని బహుగా ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. అంటే ఇప్పుడు మీరు దీవించబడట్లేదంటే లోపం ఏంటి? మిమ్మల్ని ఆయన చూసినప్పుడు మీరు దేవునికి భయపడినట్లు ఆయనకి మరి ఏం చేయాలి? ఇప్పుడు నీవు దేవుని దృష్టిలో ఈమె నాకు భయపడే వ్యక్తి, ఇతడు నాకు భయపడే వ్యక్తి అని నువ్వు కనబడితే చాలు, మూయబడిన తలుపులు దేవుడు తెరుస్తాడు. మూయబడిన ద్వారాలు తెరిచేవాడు నా దేవుడు. మూయబడిన తలుపులు తెరిచి కృప చూపే దేవుడు నా దేవుడు. రైట్. ఇప్పుడు అబ్రహాము దేవునికి, అందుకని అతని సంతానాన్ని ఇస్సాకు దేవునికి భయపడ్డాడు, 3 పంటను పొందుకున్నాడు. 3వది మంత్రసానులు, కాబట్టి వారి సంతానమును దేవుడు. ఇప్పుడు ఈ 3 గురించి ఎవరు చెప్పారు ఆయనకి? చెప్పండి, ఎవరు చెప్పారు దేవునికి? ఎవరు చెప్పలా? ఆయన చూచినప్పుడు వాళ్ళు ఆయనకి అలాగూ కనబడ్డారు. దేవునికి స్తోత్రం. ఎన్నో ఎన్నో కార్యములు చేశావు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావు. చేశావు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావు. నా కంటికి కనబడనీవి, నా కంటికి కనబడనీవి, నా చెవికి నీవు చేసి, నా యేసయ్యా నీవు చేసిన ఆమేన్. ఇన్నాళ్ళు మమ్ములను పడలే కాచావు యేసయ్యా, నీ కృప చూపి ఉన్నావయ్యా, చున్నావయ్యా, నీ కృప చూపి ఉన్నావయ్యా. ఎన్నాళ్ళు మమ్ములను కాచావు యేసయ్యా. హల్లెలూయా. ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకో, మందిరానికి వెళ్ళటం కాదు గొప్ప. ఏంటి గొప్ప? ఆయన నిన్ను చూసినప్పుడు ఈమె ఇతడు నాకు భయపడతాడని ఆయన గుర్తించాలి. ఆయన గుర్తిస్తే చాలు, దేవుని ఆశీర్వాదం నీ తలపై కుమ్మరించబడుతుంది. 4వ విషయం, అబ్రహాము, ఇస్సాకు,
మంత్రసానులు. 4వ విషయాన్ని మనం చూద్దాం, చూడండి దయచేసి. నిర్గమాకాండము 9వ అధ్యాయము 20వ వచనం నుంచి చదువుదాం. నిర్గమాకాండము 9వ అధ్యాయం 20వ వచనం నుంచి. ఫరో సేవకులలో యెహోవా మాటకు భయపడిన వాడు తన సేవకులను తన పశువులను ఇండ్లలోనికి త్వరగా రప్పించెను. అయితే యెహోవా మాట లక్ష్య పెట్టని వాడు తన పనివాని తన పశువులను పొలములో. చూడండి మరలా మనం ఒక్కసారి 20వ వచనం చూడండి. ఫరో సేవకులలో యెహోవా మాటకు భయపడిన వాడు. ఫరో సేవకుల్లో కొంతమంది ఎవరికి భయపడ్డారంట? ఎంత అద్భుతం అండి ఇది! వాళ్ళ అన్యులు, దేవుణ్ణి ఎరగని వారు, కానీ ఎవరికి భయపడ్డారట? ఏ విషయంలో భయపడ్డారు అంటే, ఇశ్రాయేలులకు చెప్పాడు దేవుడు మోషేకి ఏమనంటే, నేను వడగండ్ల వాన కురిపించబోతున్నాను. ఎక్కడ? ఐగుప్తు దేశంలో వడగండ్ల వర్షం రప్పించబోతున్నాను. వడగండ్ల వల్ల మనుషులు పశువులు సమస్తం నశించిపోతాయి. కాబట్టి ఎవడు ఇంట్లో నుంచి బయట ఉండొద్దు, అందరూ బయట వాళ్ళు లోపలికి రండని ఎవరు ప్రకటన చేశారు? మోషే ద్వారా దేవుడు ప్రకటన. ఇప్పుడు వడగండ్ల వాన వస్తుంది, నష్టం జరగబోతుంది, ప్రాణాలు పోతున్నాయి అని తెలిసిన ఇశ్రాయేలులు తమ ఇళ్లలోకి వెళ్ళి దాక్కున్నారట. పశువుల్ని, గొర్రెల్ని, మేకల వారు కలిగిన సమస్తాన్ని ఇంట్లో దాచుకున్నారు. ఎందుకు? దేవుడు వడగండ్ల వాన కురిపిస్తారు. ఈ వార్త విన్న ఫరో యొక్క సేవకులు కూడా, ఎవరు? ఐగుప్తు దేశంలో ఉన్న అన్యులు కూడా ఎవరి మాటకు భయపడ్డారు? అబ్బా ఎంత అద్భుతం చూడండి. అన్యులు ఈ రోజున దేవుని మాటలు వింటున్నారు, కానీ క్రైస్తవులు దేవుని మాట చెప్పాలి వింటలేదు. ఈరోజు నువ్వు దేవుని మాట వింటే నీ కుటుంబము, నీ పిల్లలు ఆశీర్వాదకరంగా ఉంటారు. సరే, ఇప్పుడు ఫరో సేవకులు దేవుని మాటకు భయపడి బయట ఉన్న వారి యొక్క పశువులు, బయట ఉన్న వారి పిల్లలు, బయట ఉన్న వారి బంధువులందరినీ కూడా ఇంట్లో తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నారన్న. కొంతమంది ఆయన మాటకు భయపడినోళ్ళు ఎవరైతే భయపడి లోపలికి తెచ్చుకున్నారో వారు, వారి పిల్లలు, వారి పశువులు, వారి కుటుంబము క్షేమంగా ఉంచాడు నా దేవుడు. మాట వినకుండా, లెక్క చేయకుండా, భయపడకుండా బయట ఉన్న వారందరూ ఏం కోల్పోయారు? వారి పశువుల్ని, బయట ఉన్న మనుషుల్ని కోల్పోయారు. కానీ దేవుని మాట విన్న ఫరో సేవకులు తమ బిడ్డల్ని రక్షించుకోగలిగారు, తమ పశువుల్ని రక్షించుకోగలిగారు. సహోదరి, ఎన్నాళ్ళు దేవుని మాట లెక్క చేయకుండా ఉంటావు? ఎన్నాళ్ళు దేవునికి దూరంగా ఉంటావు? ఎన్నాళ్ళు దేవుని మాట వినకుండా, దేవుని మాటను ఆలకించకుండా, ఆయనకి భయపడకుండా జీవిస్తావు? ఇప్పుడు అన్యులైన ఫరో సేవకులే లోబడితే వారిని కూడా ఏం చేశాడు? కాపాడాడు కదా. అందుకే బైబిల్ చెప్తుంది, యెహోవా అందరికీ ఉపకారి అనండి అన్నమాట. ఆయన అవిధేయుల మీదను విధేయుతల మీదను ఏం కురిపిస్తున్నాడు? వర్షము, మంచు, ఆహారము అన్నీ ఇస్తున్నాడు. ఆయన అన్యాయస్తుడు. ఎవరు ఆయనకి భయపెడతారో వారిని ఆశీర్వదిస్తాడు. మరి భయం ఉందా నీకు? నాకు అంటే నేను నమ్మను, పైన ఆయనకి తెలియాలి. ఆమేన్. దేవుని సన్నిధి అంటే నీకు భయం ఉందా? వాక్యం అంటే నీకు భయం ఉందా? సేవకుడు అంటే భయం ఉందా? దేవుని సన్నిధి అంటే భయం ఉందా? దేవుని ఏం చేస్తాడు? గట్టిగా ఆశీర్వదించే దేవుడు. దేవునికి స్తోత్రం. ఫరో సేవకులు ఏం చేశారు? ఆయనకి భయపడ్డారు. భయపడిన వారిని కూడా ఏం చేశాడు? ఆయన ఆశీర్వదించిన దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో నెట్ ఆగిపోయింది కదా. ఈ ఉదయకాల సమయంలో దేవుని ప్రజలారా, మనము దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించాలని మనవి చేస్తున్నాను. నేను అది ఎండ్ చేసేదాన్ని అంతవరకు. మళ్ళీ కరెంట్ వచ్చినప్పుడు దానికి నెట్ కనెక్షన్ లేదు. మరి కరెంట్ వచ్చినప్పుడు ఆ యాప్ ఓపెన్ చేసి
నీ కృపను నీ శాంతిని నేను వర్ణించలేనయ్యా. నీ ప్రేమను నీ కృపను నీ నేను యేసయ్యా యేసయ్యా పాడాలి. యేసయ్యా 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 ఇంకా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమను నీ కృపను నీ శాంతిని నేను వర్ణించలేనయ్యా. నీ ప్రేమను నీ కృపను నీ శాంతిని వర్ణించలేనయ్యా. నరులలో అతి సుందరా నీ పెదవులపై దయారసమా. నరులలో అతి సుందరా నీ పెదవులపై దయారసమా. నీ వస్త్రములెల్లా సుగంధవాసన నా యేసయ్యా. నీ వస్త్రములెల్లా అగరు వాసన నా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా గట్టిగా యేసయ్యా యేసయ్యా పడాలి. యేసయ్యా 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 నీ ప్రేమను నీ కృపను నీ శాంతిని నేను వర్ణించలేనయ్యా. హల్లెలూయా. నలుగురు గురించి విన్నాం కదండి. ఐదో వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను చూడండి. మొదటి రాజులకు రాసిన గ్రంథము 21వ అధ్యాయం 29వ వచనం. మొదటి రాజులు 21వ అధ్యాయం 29వ వచనం చదవండి. 21:29. అహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచి తిని అపాయము అతని కాలమందు సంభవించకుండా ఆపి అతని కుమారుని కాలమందు అతని కుటుంబీకుల మీదికి నేను రప్పిస్తాను. చాలు. 29వ వచనం మొదటి మాట చూడండి. అహాబు నాకు భయపడి. అహాబు ఏం చేశాడంట? ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? నా వైపు చూడాలి. ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? దేవుడే. ఎవరి గురించి? అహాబు. చాలా జాగ్రత్తగా వినాలి. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఎన్నో చేశాడు. ఎన్నో విగ్రహారాధికురాలు వివాహం చేసుకున్నాడు. బయలుదేవతల ఆరాధన చేస్తూ వచ్చాడు. దేవుణ్ణి దూరం అయిపోయాడు. దేవునికి ఎక్కువ కోపం పుట్టించాడు. సరే, ఒక చిన్న సందర్భం జరిగింది. ఏం జరిగిందంటే, నాబోతు అనేవాడి ద్రాక్ష తోటను కాజేయటం కోసం భార్య నాబోతు అనేవాడిని చంపేపించింది. ఏం చేసింది? నాబోతు అనేవాడి ద్రాక్ష తోట కోసం అహాబు భార్య ఏం చేసింది? నాబోతుని కుట్రబన్ని చంపించేసింది. అదంతా మీకు తర్వాత నేను చెప్తాను, ఇప్పుడు టైం చాలదు. నాబోతు అనేవాడిని అన్యాయంగా చంపేసింది అహాబు భార్య. చంపేపించినాక వెళ్ళంటుంది భర్తతో, అదిగో నాబోతు లేడు, నాబోతు చచ్చిపోయాడు, నువ్వు వెళ్ళి ఆ ద్రాక్ష తోటని స్వాధీనం చేసుకోమంది. ఈలోపు దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు. ఎక్కడికి? అహాబు దగ్గరికి. అహాబు ఎక్కడున్నాడు? నాబోతు ద్రాక్ష తోటలో ఉన్నాడు. ఎందుకంటే నాబోతు చచ్చిపోయాడుగా. చంపించింది ఎవరు? భార్యే. ఎవరి కోరిక మేరకు? భర్త కోరిక మేరకు. ఇప్పుడు నాబోతు అన్యాయంగా చచ్చిపోయాడు. నాబోతు ద్రాక్ష తోటలోకి వచ్చి నుంచున్నాడు. ఎవరు? అహాబు. ఈలోపు దేవుడు సేవకుని పంపించి, అహాబు, నాబోతు అనే వ్యక్తిని అన్యాయంగా నీవు నీ భార్య కలిసి చంపేశారు.
ఎక్కడ నాబోతు రక్తం కాచబడిందో అక్కడ నీ రక్తము, నీ భార్య రక్తం కుక్కలు నాగుతాయి. నీ భార్య రక్తము, నీ రక్తము కుక్కలు నాగుతాయి, కుక్కలు మిమ్మల్ని పీక్కు తింటాయి, జాగ్రత్త అని దేవుని సేవకుడు ద్వారా హెచ్చరిక పంపించాడు దేవుడు ఆహాబు దగ్గరికి. దేవునికి స్తోత్ర. ఈ మాటలు విన్న ఆహాబుకి ఏం పగిలిపోయింది? గుండె పగిలిపోయి ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాడో చూడండి. 27 వచనములో ఆహాబు ఆ మాటలు విని వస్త్రములను చించుకొని గోనె పట్ట కట్టుకొని ఉపవాసముండి గోనె పట్ట మీద పడి వ్యాకుల పడగా యెహోవా వాక్కు తిష్పీడైన ఏలియాకు ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చెను, ఆహాబు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా. ఆమేన్. సరే, ఈయన గోనె పట్ట కట్టుకొని ప్రార్థన చేస్తాడు. ఎవరు? తప్పు అయిపోయిందయ్యా, పొరపాటు చేశానయ్యా, అయ్యా నాబోతుని చంపటం తప్పే, అయ్యా నీకు దండం పెడతానయ్యా, నన్ను క్షమించమని గోనె పట్ట కట్టుకొని ఆ గోనె పట్ట మీద పడి బోర్ని ఏడుస్తున్నాడు. ఎవరో? ఆహాబు. ఇతడు విగ్రహారాధన చేస్తూ దేవునికి చండాలమైన కార్యాలన్నీ చేశాడు. కానీ ఇప్పుడు ఉపవాసం ఉండి ఏడుస్తుంటే వెంటనే దేవుడట ఏలియా దగ్గరికి వచ్చి, ఏలియా చూసావా, ఆహాబు నాకు భయపడి ప్రవర్తించటం నాకు కనపడింది, నీకు చూసావా? కాబట్టి నా మనసు కరిగిపోయిందయ్యా. నా మనసు ఏమైపోయింది? గట్టిగా చెప్పాలి. ఇప్పుడు నువ్వు నేను ఎన్నో తప్పులు చేస్తాం, కానట తప్పును ఒప్పుకొని క్షమించయ్యా ఆయన కాళ్ళ మీద పడితేనట ఆయనట కనికిర పడతాడట. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఏలియాతో చెప్తున్నాడు. ఎవరు? దేవుడు. ఏమని? ఆహాబు నాకు భయపడి ఏం చేశాడు? నాకు భయపడి. ఎలా ప్రవర్తిస్తున్నాడు? వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవించకుండా ఆపి, ఇదిగో అతడు భయపడి ప్రార్థన చేస్తున్నందున, వినయము చూపిస్తున్నందున అపాయం అతని కాలమందు రానియకుండా ఆపి అతని బిడ్డల కాలమందు ఏం చేస్తాను నేను? దాన్ని తీసుకొస్తా. అంటే ఇప్పుడు ఆహాబు దేవునికి భయపడుట చూచినందున దేవుడు ఏం ఆపేశాడు? అతని కాలమందు అతనికి రావాల్సిన శిక్షను ఆపేశాడు. ఆమేన్. నువ్వు దేవునికి భయపడితే, అమ్మా నువ్వు భయపడినట్లు ప్రవర్తించగలిగితే, ఆయనను ఆరాధించగలిగితే, ఆయన దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడగలిగితే రాబోయే కీడును సైతం ఆపేస్తాడు దేవుడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఏం కావాలి నీలో నుంచి ఆయనకి? నీవు దేవునికి భయపడాలి. దేవునికి స్తోత్ర. బైబిల్లో మనుషులకు దేవునికి భయపడిన ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఎవరట? మనుషులకి భయపడ్డావు నువ్వు, మనుషులకి భయపడవు, దేవునికి భయపడవు. నీ భర్త మనుషులకి భయపడ్డావు, గట్టిగా చెప్పరే, దేవునికి భయపడరు. నీ పిల్లలు నీకు భయపడరు, గట్టిగా. మరి మీకు ఎలా ఆశీర్వాదం వస్తుంది? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ పూట మనమందరము దేవునికి భయపడదాం. ఆకాశపు వాకిళ్ళు విప్పుతాడు. దేవునికి భయపడదాం. నీ చేతి పనులు ఆశీర్వదిస్తాడు. దేవునికి భయపడదాం. నీ సంతానమును విస్తరింపచేస్తాడు. దేవునికి భయపడదాం. నీకు రావాల్సిన శిక్షను తప్పిస్తాడు. ఇదెన్నో విషయం. 5. 6వది మనం చూద్దాం రండి త్వరగా. 6వది మనం చూస్తే, దయచేసి మనం చూస్తే ఎజ్రా రాసిన గ్రంథము 9వ అధ్యాయం 4వ వచనం. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం 4వ వచనం. ఎజ్రా గ్రంథము 9:4 చదవండి. చివరి మాట చెప్పుకొని ప్రార్థన చేస్తాం. అమ్మా, చెరపట్టబడిన వారు అపరాధములను చూచి ఇశ్రాయేలు దేవుని మాటకు భయపడిన వారందరూ నా యొద్దకు కూడి వచ్చిరి. నేను విభ్రాంతి పడి చాలు. ఇక్కడ మొదటి వచనం నుంచి మనం చూద్దాం. చూడండి 9వ అధ్యాయంలో ఎన్నో లైను, 1, 2, 3, 4 లైన్ చూడండి. ఆ దేశపు జనులలో నుండి తమ్మును వేరుపరుచుకొనక వారు చేయు అసహ్యమైన కార్యాలు తామే ఆగండి.
నా వైపు చూడండి అందరూ. మనం ఎవరం? గట్టిగా మాట్లాడితే నేను పందలకాడ ముగిస్తా. అంటే ఇప్పుడు మనం ఏమవ్వాలి? లోకంలో నుంచి అవిశ్వాసులతో ఏమవ్వాలి? జిగ్గాట్లు ఆడే వాళ్ళతో వేరవ్వాలి, చీట్లు ఆడే వాళ్ళతో వేరవ్వాలి, అట్లు పోసే వాళ్ళతో, అట్ల తద్దికి దూరంగా ఉండాలి, సంక్రాంతికి పప్పులు ఉండే వాళ్ళతో దూరంగా ఉండాలి. మనం అంత ముంత మసాల వ్యవహారం అయిపోయింది. ముంత మసాల అంటే దాంట్లో బజ్జీ ఉంటుంది, దాంట్లో ఏరుశనగ పప్పులు ఉంటాయి, దాంట్లో మరమరాలు ఉంటాయి, దాంట్లో అన్నీ ఉంటాయి. పేరుకేమో దేవుడు చర్చి. అయ్యా వెంకటస్వామి, పేరుకేమో మన పరిస్థితి ఎట్టుంది? పేరుకు దేవుడు, కానీ చెప్పరే సీరియళ్ళు ఉండయి, సినిమాలు ఉండయి. అమ్మో, ఇప్పుడు మనల్ని మనం ప్రత్యేకంగా లేవు. మనల్ని మనం ఇప్పుడు అదే చెప్తున్నాడు అడిగిన, ఆ దేశపు జనులలో నుండి తమ్మును తాము వాళ్ళు ఏం చేసుకోవట్లేదు, వేరుపరుచుకోక. ఏం చేసుకోక? ఇప్పుడు నువ్వు అసలు ప్రార్థన బిడ్డవనే జనం గుర్తిస్తున్నారా? అసలు నువ్వు అసలు చర్చికి వెళ్ళే విశ్వాసివి. అమ్మో ఈమె చాలా భక్తిపరురాలు, అయ్యో ఈయన చాలా భక్తిపరుడు, ఈయన దేవుని బిడ్డ, అమ్మో ఆయన ప్రవర్తన, ఆమె మాట, ఆమె విధానం అంతా చాలా పర్ఫెక్ట్ అని నిన్ను గురించి ఎవరైనా చెబుతారా? ఎందుకు చెబుతారు? వాళ్ళు బూతులు తిడుతున్నారు, నువ్వు బూతులు తిడుతున్నావు. వాళ్ళు సెటైర్లు వేస్తున్నారు, నువ్వు సెటైర్లు వేస్తున్నావు. వాళ్ళు ఆటలాడుతున్నారు, నువ్వు ఆటలాడుతున్నావు. దోయం ఏంటంట? దోయం, అష్ట, శమ్మ, ఎట్ట మార్చాలి మిమ్మల్ని? హల్లెలూయా. ఇప్పుడు ఆ దేశపు జనాల్లో నుంచి వీళ్ళు ఏం చేయట్లేదట, వేరుపరుచుకొనక. చూడండి, వారు చేయు అసహ్యమైన కార్యాలు వీళ్ళు కూడా చేస్తున్నారు. ఎవరు? దేవుని ప్రజలు. అంటే దేవుడు చేయవద్దన్న కార్యాలు, అన్యులు చేసే కార్యాలు వీళ్ళు కూడా, చెప్పండి గట్టిగా, వీళ్ళు కూడా చేస్తూ తమ్మును తాము ప్రత్యేకించుకోకుండా. ఇంకా 2వ వచనం చూడండి, వారి కుమార్తెలను పెళ్లి చేసుకుంటా తమ కుమారులను తీసుకొనుచు పరిశుద్ధమైన సంతతిగా ఉండాల్సిన వాళ్ళు ఆ దేశ జనాలతో కలిసిపోయారు. విశ్వాసి ఒక విశ్వాస అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా, విశ్వాస అయిన వాడు ఒక విశ్వాసినే పెళ్లి చేసుకోవాలా. కానీ వాళ్ళట అన్యుల్ని పెళ్లి చేశారంట, కూతుర్లకి కొడుకులకి. ఇప్పుడు మనలో కూడా చాలామందికి ఏ సమస్యలు ఎదురైనాయి. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. మరలా చూడండి 2వ వచనంలో, వారి కుమార్తెలను పెళ్లి చేసుకుంటే. ఎవరి కుమార్తెల్ని? అన్యుల కుమార్తెల్ని కొడుకులకి ఏం చేసుకుంటున్నారు? అసలు వద్దయ్యా, వారితో మీరు ప్రత్యేకంగా ఉండండి, వారి జోలికి వెళ్ళొద్దని దేవుడు చెబుతుంటే వారి కుమార్తెలు తీసుకొచ్చి అదేమంటే చక్కగా ఉంది, తెల్లగా ఉంది, బొల్లే ఉంది. వాళ్ళు మళ్ళీ చెప్పారంట, పెళ్లి చేసుకోండి మీ అబ్బాయికి, మా అమ్మాయి కూడా వచ్చుద్ది చర్చికి అని చెబుతారు. ముందు వస్తుందే నీ కొడుక్కి మెడకేసిన తర్వాత ఈ పిల్లనకలా ఆడు తిరుగుతాడు. హల్లెలూయా. ఆ పిల్ల చర్చికి రాట సంగతి దేవుడు ఎరుగు. ఈయనేం చేస్తుంది? మెడకు కట్టుకుంటుంది, అవసరమైతే నడుంకు కట్టుకుంటుంది. బావా అనగానే వీడికి హల్లెలూయా. ఇక ప్రార్థన లేదు, కీర్తన లేదు, ఇక చర్చి లేదు, ఏమీ లేదు. ఇక ఆ పిల్లే దేవత, ఆ పిల్లే దేవుడు. అమ్మా దయచేసి అర్థం చేసుకోండి, మిమ్మల్ని మీరు దేవునికి భయపడిన వారై అన్యులతో కాక ప్రత్యేకపరుచుకోండి. అన్యులకు దూరంగా ఉండండి, దేవుణ్ణి ఎరగని ప్రజలకు దూరంగా పారిపోండి. ఆమేన్. ఇప్పుడు వాళ్ళు ఆ జనాలతో కలవద్దంటే కలుస్తున్నారు, వాళ్ళ పిల్లల్ని పెళ్ళిళ్ళు చేసుకోవద్దంటే చేసుకుంటున్నారు, వాళ్ళు చేసే కార్యాలు మీరు కూడా చేయొద్దంటే. నేను ఈ మధ్య ఒక ఆమెను చూశా, మంచి ప్రార్థన పరురాలు. మరి ఆమెకి ఏమి తెగులు పుట్టిందో తెలియదు, 7 దాకా పెట్టింది మెహందీ. దాంట్లో బొక్కలు 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 కనపడుతున్నాయి, అక్కడక్కడ మధ్యలో అడ్డగీతలు కనపడుతున్నాయి, నిలువు గీతలు కనపడుతున్నాయి. ఇదిగో ఇక్కడ దాకా పెట్టింది, నల్లగా ఉంది అది గోరింటాకు. చర్చిలో పాట పాడుతుంది ఇట్టా. ఈ చర్చిలో పాట పాడుతుంటే నా కన్నెళ్ళ చెయ్యి మీద పడింది. చెప్పండి, అన్యులు చేసే పనులు కదా ఇవి, మనకు అవసరమా?
చెప్పండి అమ్మా. అదేమంటే వీళ్ళు కవరింగ్ చేసుకునే డైలాగ్, వేడి తగ్గిద్దని. వేడి తగ్గిద్దంట. ఏం తగ్గుద్ది? అసలు ఆ మంట కింద కూర్చోబెడితే మొత్తం పోయిద్దిగా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు నా బాధ అంతా ఏంటంటే, నిన్ను నీవు ప్రత్యేకపరుచుకోవాలి. అన్యులతో నువ్వు కలవకూడదు. వారి పిల్లల్ని నీవు నీ బిడ్డలకిచ్చి వివాహం చేయకూడదు. దేవుణ్ణి ఎరిగిన వారు కావాలి, దేవుని కొరకు బ్రతికేవారు కావాలి, ప్రార్థనా పరులు కావాలి. ₹1,00,000 ఇస్తానన్న నాకు వద్దని చెప్పాలా? నేను ఒక తీర్మానం చేసుకున్న, రేపు నాకు వచ్చే ఇయ్యంకుడు ఏ పురాలు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం బాప్తీసం తీసుకుంటేనే నా పిల్లల్ని ఎత్తాను చేసుకుంటా, లేకపోతే లేదు. నా కట్నంతో కూడా పని లేదు. ఇయ్యంకుడు చర్చికి వెళ్ళాలా, ఏ పురాలు చర్చికి వెళ్ళాలా, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మొత్తం బాప్తీసం తీసుకొని ఉండాలి. కులంతో నాకు సంబంధం లేదు, కట్నంతో నాకు సంబంధం లేదు. కుటుంబం అంతా ప్రభు కొరకు బ్రతికే వాళ్ళు అయితేనే నా ఇంట్లోకి ప్రవేశం. దేవునికి స్తోత్రం చెప్పండి. పాస్టర్ గారు 50 లక్షలు ఇస్తాం, ఉంచుకో నీ దగ్గర. పాస్టర్ గారు మీ అబ్బాయికి కారు కొనిస్తాం, నువ్వే ఉంచుకో, నాకేమొద్దు. నాకేం కావాలంటే దేవుని కొరకు బ్రతికేవారు కావాలి. ఈ రోషం నీకుంటే, ఈ తీర్మానము నీకుంటే, ఈ అభిషేకము నీకుంటే, ఈ ప్రత్యేకత నీకుంటే, దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారట? మళ్ళా చూడండి 9వ అధ్యాయం 1వ వచనములో, ఆ దేశపు జనులలో నుండి వాళ్ళు తమ్మును తాము వేరు చేసుకొనక వారు చేయు అసహ్యమైన కార్యాలు చేయుచు, వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు, తమ కుమారులను తీసుకొనుచు, పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము, చూడండి చదవండి, పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశ జనులతో కలుసుకునిన వారై, ఆ అపరాధము చేసిన వారిలో పెద్దలు, అధికారులు, నిజముగా ముఖ్యులైన వారు ఉండిరని చెప్పిరి. నేను ఈ సంగతి విని నా వస్త్రము, నా పైదుప్పటి చించుకొని, నా తల వెంట్రుకలను, గట్ర వెంట్రుకలను పెరికి విభ్రాంతి నందు కూర్చున్నాను. అయితే చూడండి, చెరపట్టబడిన వారి అపరాధమును చూసి ఇశ్రాయేలుల దేవుని మాటకు భయపడిన వారందరూ నా యొద్దకు వచ్చారు. ఈ మాట కావాలి మనకి. ఇలా చేస్తున్న వాళ్ళట ఎజ్రా గారి మాటలు విని, తప్పయ్యా మీరు చేసేది, ఇలా ఇక మీదట మీరు చేయొద్దు అని చెప్తే, యెహోవాకు భయపడిన వారంతా ఆయన పక్షంగా వచ్చేసారు. ఎవరి పక్షంగా? దైవ సేవకుని పక్షంగా వచ్చేసారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఇన్ని ప్రసంగాలు వింటున్నావు ఆదివారం. మరి సేవకుడు చెప్పిన మాట వింటూ నువ్వేమవ్వాలి? ప్రత్యేకపరచబడి, దేవునికి భయపడి, దేవుని సంఘముగా ఆయన దగ్గరికి రావాలి. దేవునికి స్తోత్ర. అబ్బే మనకు అవన్నీ కుదరదు, మేము వింటాం వరకే. నీకు ఇవ్వాల్సిన 10 ఆడేస్తాం, అంతకుమించి ఎయిరిగా ప్రాణం పోద్ది. మళ్ళీ జ్వరం వచ్చిన వాళ్ళు ఒక పక్క, మిమ్మల్ని ఒక పక్క ఆడ పెడతాడు రమణ గారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ 10 ఇంకా అంతకుమించి మనకేమొద్దు. 50ని పొద్దున్నే కొట్టుకు పంపుదాం, 5 10 మారుద్దాం, తలా ఒకటి తీసుకుందాం, మిగిలింది బైబిల్లో పెడదాం. వచ్చే వారం పనికొచ్చింది. ఎప్పుడు పనికొచ్చిద్దామా? నీకు ఇవ్వాల్సింది ఏది ఇస్తాం, నువ్వు చెప్పుకోవాల్సింది ఏదో చెప్పుకో, అంతవరకే. చర్చి గుమ్మం దాటి వెళ్తా, దులుపుకొని వెళ్తాం. ఏం చేసి వెళ్తాం? మాట్లాడరిందమ్మా గట్టిగా. ఇట్లాంటి పరిశుద్ధత వేరు చేసుకోండి, క్రమంగా ఉండండి, పరిశుద్ధంగా బతకండి. ఇట్లాంటి పిచ్చి బోధ మాకు చేయబాకండి పాస్టర్ గారు. కావాలంటే ఇంకో 10 పెంచి 20 వేస్తాం. హల్లెలూయా. ఇప్పుడు ఎజ్రా పక్షంగా ఎవరు వచ్చారు? దేవునికి భయపడట, ఇక మేము ఇవేమి చెయ్యమని ఆయన పక్షంగా వచ్చేసారు. దేవునికి స్తోత్ర. ఇప్పుడు చివరి సమయానికి వచ్చా. ఇప్పుడు మీలో కూడా ఇంత వర్తమానం విన్నారు కదా, మీలో కూడా ఇప్పుడు దేవుని పక్షంగా భయపడే వారు ఎవరో లేవాలి. ఇప్పుడు ఆ సమయం మీకు ఇస్తా. అబ్రహాము దేవునికి భయపడినట్లు దేవునికి కనబడ్డాడు కనుక అతని సంతానం ఇసుక రేణుల వలె
రెండవది, ఇస్సాకు దేవునికి భయపడినట్లు కనపడ్డాడు కనుక అతనికి 100 పంట దేవుడు. మూడవది, మంత్రస్వాములు దేవునికి భయపడినందున వారి సంతానాన్ని దేవుడు. నాలుగవది ఏం చెప్పుకున్నాం? నాలుగవది, ఫరో సేవకులు దేవునికి భయపడినందున వడగండ్ల వర్షము నుంచి వాళ్ళు ఏం చేయబడ్డారు? కాపాడబడ్డారు. హల్లెలూయా. ఐదవది మనం ఏం చెప్పుకున్నాం? ఆహాబు రాజు దేవునికి భయపడి ఏడ్చినందున అతనికి రావాల్సిన కీడు నుంచి తప్పించాడు. ఏడవది ఇప్పుడు ఏం చెప్పుకొచ్చాం? ఎజ్రా పక్షంగా ప్రజలు చేరి వచ్చారు. ఎవరికి భయపడి? ఇక మేము అన్యులు చేసినట్లు చెయ్యం, అన్యుల కార్యాలు మేము చెయ్యం, అన్యుల్లో మేము పాలు పంపులు పొందాం, బ్రతికితే దేవుని కోసం బ్రతుకుతామని వేరై దేవుని సేవకుడి పక్షంగా వస్తే వారిని దేవుడు నెమ్మది కలిగిన దేశంలో స్థిరపరిచాడు. ఇప్పుడు ఎవరు లేవాలి మన సంఘంలో? అమ్మా, నాకొద్దు, నాకు భయపడొద్దు, అమ్మగారికి భయపడొద్దు, మీరు ఎవరికి భయపడాలి? హల్లెలూయా. చివరికి ఒక మాట చదవని ప్రార్థన చేసుకుందాం. కీర్తనలు 22వ అధ్యాయము 23వ వచనం. కీర్తనలు 22:23. యెహోవా యందు భయభక్తులు గలవారులారా ఆయనను స్తుతించండి. యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను ఘనపరచుడి. ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడండి. ఆయన బాధపడు వారి బాధను తృణీకరించలేదు, దానిని చూచి ఆయన అసహ్యపడలేదు. అతనికి తన ముఖమును వాడాయనకు మొర్రపెట్టగా ఆయన ఆలకించెను. ఆమేన్. ఒక్కసారి 22వ వచనం చూడండి, 23వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవారలారా ఆయన ఏం చేయాలట? స్తుతించాలి. రెండవది, మీరందరూ ఆయనను ఘనపరచండి. మూడవది, మీరందరూ ఆయనకి భయపడండి. ఎవరికి భయపడాలి? అమ్మా, దేవునికి భయపడిన వాళ్ళు ఎక్కడికి వస్తారు? సన్నిధికి వస్తారు. దేవునికి భయపడే వాళ్ళు దేవుని ఆరాధించడానికి వస్తారు. పవిత్రంగా ఉంటారు, పరిశుద్ధంగా ఉంటారు, లోకాన్ని విడిచిపెడతారు, లోకాశల్ని విడిచిపెడతారు, రోషముగా బ్రతుకుతారు. ఈరోజు నువ్వు దేవునికి భయపడి రా, ఆయన ఏం చేస్తాడట? 24వ వచనములో, బాధపడు వారి బాధను తృణీకరించలేదు, దానిని చూచి ఆయన అసహ్యపడలేదు, ముఖాన్ని కూడా దాచుకోలేదు. అమ్మ, అందరు నా వైపు చూడండి. నీవు దేవునికి భయపడితే నీ బాధను చూసట పక్కకి వెళ్ళిపోడట, నీ విషయంలో అసహ్యపడడట, ముఖాన్ని దాచుకోడట. నీవు మొర్ర పెడితే నీ మొర ఆయన ఆలకిస్తాడు. ఎప్పుడు? నీవు ఆయనకు భయపడితే, నీవు ఆయనకి భయపడి కనబడగలిగితే, ఆయన వాక్యానికి, ఆయన సన్నిధికి, పరిశుద్ధతలో, ప్రవర్తనలో, నీ మాటలో, నీ విధానములో అన్యులకు, లోకానికి దూరమై దేవునికి భయపడి జీవిస్తే ఎన్నడూ ఆయన ముఖాన్ని దాచే దేవుడు కాదు. ఆయన నీ మొరను ఆలకించి నీకు సహాయం చేసే దేవుడు ఆయన. కాబట్టి ఆయనను స్తుతించండి, ఆయనకు భయపడండి. ఆమేన్. 85వ కీర్తన 9వ వచనం. 85వ కీర్తన 9వ వచనం. మన దేశములో మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి ఎవరికి ఉందంట? ఆయనకు భయపడే వారికి రక్షణ సమీపంగా ఉన్నది. ఆమేన్. కాబట్టి ఆయనకి భయపడే వారికి ముఖాన్ని ఏం చేయడట? దాచుకోడు. ఆయనకు భయపడే వారి మీద ఏం చేయడట? అసహ్యపడడు. ఆయనకు భయపడే వారి బాధను ఆయన త్రోసివేయడు. వారు మొరపెడితే ఏం చేస్తాడట? రక్షిస్తాడు. సిలువలో ఉన్న దొంగ ఆయనకి భయపడి ఏమన్నాడు? నీ రాజ్యంలో నన్ను చీపో అన్నాడా? నేడు నీవు నాతో కూడా పరదైసులో. అంటే ఆయనకి భయపడితే చాలండి, ఆయన దగ్గర వణికితే చాలండి, ఆయన మాటకు విధేయత కలిగితే చాలండి. నువ్వు ఎవరవైనా నీ మీద జాలి పడతాడు, నీ మీద కృప చూపిస్తాడు, ఆయన నీ ముఖమును దాచడు, నీకు రక్షణ కలుగు చేస్తాడు. ఆయనకు భయపడిన ఆహాబుకు ఏం చేయలేదు? ఆహాబుకు రావాల్సిన శిక్షను తప్పించాడు. దేవునికి స్తోత్రం.
కాబట్టి ఇప్పుడు మనకెవరు కావాలంటే ప్రత్యేకించబడిన వారు, భయపడేవారు, ఆయనకి లోబడేవారు కావాలి. ఇలాంటి తీర్మానం కలిగిన వారు మాత్రమే లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ఇక మీదట నేను దేవునికి భయపడతాను అన్నవారే లేచి నిలబడండి. అన్యులతో నేను సహవాసం చెయ్యను, వారితో నేను కలుసుకోను, నేను దేవుని కోసం బ్రతుకుతా, మరణమైన జీవమైన నేను ఆయన కోసమే బ్రతుకుతానన్న వారే లేచి నిలబడండి. మిగతా వారు ఎవరు లెగవద్దు, లేచిన వారు అబద్ధీకులుగా మారొద్దు. ఇదొక తీర్మానం. నీ చేతులు పైకెత్తి, ప్రభువా ఈరోజు నుంచి నేను నీకు భయపడతాను, నేను నీకు లోబడతాను. ప్రార్థన చేయండి, ఎవ్వరు మౌనంగా ఉండొద్దు. నేను నీకు లోబడతాను ప్రభువా. అబ్రహాము తన ఇంటి వారికి నీతి న్యాయములు గైకొనమని బోధించాడు. తన తరువాత తన పిల్లల్ని దేవుని సన్నిధికి నడిపించున్నట్లుగా ఆజ్ఞాపించాడు. మరి నీ పిల్లలకు నువ్వు ఆజ్ఞాపిస్తున్నావా చర్చికి వెళ్ళమని? నీ పిల్లలకి నీతి న్యాయాలు బోధిస్తున్నావా? అబ్రహాము గురించి నాకు తెలుసు, అందుకని నేను అబ్రహాముని బలముగా ఆశీర్వదించాలనుకుంటున్నాను. అబ్రహాము తన ఒక్కగానొక్క కుమారుని నాకు ఇవ్వడానికి వెనుదీయలేదు. అందును బట్టి అతడు నాకు భయపడుతున్నాడని అర్థమైంది. కనుక నేను అతని సంతానమును ఆకాశ నక్షత్రాల వలె, ఇసుక రేణుల వలె చేయబోతున్నాను. ఇస్సాకు నాకు భయపడ్డాడు, ఇస్సాకు నాకు భయపడ్డాడు. అందుకే నేను అతని చేతి పనులన్నిటిని బహుగా ఆశీర్వదించాను. మంత్రసానులు నాకు భయపడ్డారు. వారు ఫరో వైపు చూడలేదు, ఫరో చంపేస్తాడని కూడా వాళ్ళు లెక్క చేయలేదు. నా కొరకు భయపడ్డారు, నా బిడ్డల కొరకు భయపడ్డారు. కనుక మంత్రసానులకు నేను వంశాభివృద్ధిని కలగచేశాను. ఓ ఇదిగో ఫరో సేవకులు దేవుడు పంపించే వడగండ్ల వానని నమ్మారు, వడగండ్ల వర్షం రాబోతుందని నమ్మారు. దేవుడు ఎదుగో నిజముగా కార్యం చేస్తాడని ఆయనకి భయపడి ఫరో సేవకులు తమ పశువులను, తమ మనుషులను గృహములో చేర్చుకున్నారు. ఫలితంగా వారు కాపాడబడ్డారు. వినయముగా ప్రవర్తించి దేవునికి భయపడిన అహాబు ఉపవాసం ఉండి కన్నీరు కారిస్తే రావలసిన కీడును తప్పించినట్లుగా మనము చూస్తున్నాం. యజ్రా పిలుస్తున్నాడు, మీలో దేవునికి భయపడే వాళ్ళు ఎవరో నా దగ్గరికి రండి, మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకోండి, మీరు అన్యులతో కలవద్దు, మీరు విగ్రహారాధికులతో కలవద్దు, మీరు లోకస్తులతో కలవద్దు, త్రాగుబోతులతో కలవద్దు, సినిమాలు చూసేవారితో కలవద్దు, మీ కుమార్తెలకు మీ కుమారులకు అన్యులిచ్చి వివాహం చేయొద్దు, అలాంటి పొరపాట్లక మీరు చేయొద్దు. దేవుని కోసం బ్రతకండి, దేవుని కోసం జీవించండి. అలాంటి వారు నా దగ్గరికి రమ్మన్నప్పుడు అనేకులు ఆయన మాటకు లోబడి దేవునికి భయపడి ఆయన దగ్గరికి వచ్చారు. ఈరోజు నువ్వు దేవునికి భయపడతావా? శనివారం ఎన్నిసార్లు నీ సేవకుడు చెప్పినా నువ్వు రాకుండా ఉంటున్నావు కదా, అంటే దాని అర్థం ఏమిటి? బుధవారం ఎన్నిసార్లు నీ సేవకుడు చెప్పినా నువ్వు రావట్లేదు అంటే దాని అర్థం ఏంటి? నువ్వు దేవునికి భయపడుతున్నట్ట. సంఘ కార్యక్రమాల్లో నీవు రావట్లేదు అంటే దాని అర్థం ఏమిటి? నువ్వు దేవునికి లోబడుతున్నట్లా. క్షమించు ప్రభువా, ఇక మీదట నేను నా కుటుంబం నీకు భయపడతామని ఒక్క మాట అందరూ చెప్పండి. క్షమించయ్యా, మమ్మలను క్షమించయ్యా, మమ్మలను క్షమించయ్యా, మేము నీకు లోబడతాం, మేము నీకు భయపడతాం. ప్లీజ్ డాడీ, ప్లీజ్ డాడీ, మమ్మలను క్షమించు డాడీ, మమ్మలను క్షమించయ్యా. ఒక ప్రార్థన. నీకు ఇక మీదట నేను నా కుటుంబం నీకు లోబడతాం, నీ వాక్యానికి లోబడతాం, నీ సన్నిధికి వస్తాం, మేము నీకు భయపడతామని తీర్మానం చేసుకో, తీర్మానం చేసుకో. నీ పిల్లలకి నువ్వు నేర్పలేకపోతున్నావు, నీ బిడ్డల్ని దేవుని సన్నిధికి నడిపించుకోలేకపోతున్నావు అంటే నువ్వు ఎంత అసమర్థురాలివి, ఎంత అసమర్థుడవు నువ్వు. నీ పిల్లల్ని దేవుని దగ్గరికి తెచ్చుకోలేకపోతున్నావంటే తప్పు వారిది కాదు, నీదే. నీ పెంపకంలో లోపం ఉంది,
నీ పెంపకములో తప్పున్నది, నీ బిడ్డలు నీ మాట వింటలేదంటే నువ్వు పెంచిన విధానములు ఎక్కడో పొరపాటు ఉంది. నీ పిల్లల్ని ఇన్ని సంవత్సరాలైన నువ్వు సన్నిధికి నడిపించుకోలేకపోతున్నావు. వారు లోక సంబంధమైన కార్యాలు చేస్తున్నారు, దేవునికి అవిధేయమైన కార్యాలు చేస్తున్నారు, దేవునికి కోపం తెప్పించే కార్యాలు చేస్తున్నారు. ఫలితంగా దేవుని దృష్టి నీ కుటుంబం మీద నుంచి వెళ్ళిపోతూ ఉంది. దేవుడు నీకు దూరం అయిపోతున్నాడు. ఒకటే తీర్మానం, బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం ప్రభువా. నోరు తెరవండి. చాలామంది మౌనంగా ఉన్నారు. ఎవరిని బిడ్డలు ప్రార్థన చేయండి, ప్రభువా మేము నీ మాట వింటాం, మేము నీకు భయపడతాం, తల్లిదండ్రుల మాట వింటాం, దేవుని కోసం బ్రతుకుతాం, రోషంగా జీవిస్తాం. ప్రార్థన చేయండి, ప్రభువా నన్ను క్షమించయ్యా. కీర్తనకారుడు చెప్తున్నాడు, ఆయనకి భయపడండి. ఆయనకి భయపడిన వారికి ఆయన ముఖము దాచలేదు. ఆయనకు భయపడిన వారికి ఆయన తన ముఖాన్ని మరుగు చేసుకోలేదు. వారిని చూసి ఆయన అసహించుకోలేదు. ఆయన వారి బాధను తృణీకరించలేదు. ఆయనకు భయపడితే భయపడిన వారి మొర ఆయన వినే దేవుడు, భయపడిన వారి మొరను ఆయన అంగీకరించే దేవుడు. ఒక్కసారి నోరు తెరచయ్యా, నీకు భయపడటం నాకు నేర్పించయ్యా. క్రమముగా నేను నీ సన్నిధికి రావాలి, రాలేకపోతున్నానయ్యా. ఇంటి దగ్గర ఎందుకు వ్యర్థంగా కూర్చుంటావు? కన్నీరు కార్చి నువ్వు చేసే తప్పును ఒప్పుకో. అన్యులతో సహవాసం, నువ్వు ఎవరి దగ్గర కూర్చోవద్దో వారి దగ్గర కూర్చుంటున్నావు. నీ బిడ్డలకి అన్యులిచ్చి వివాహం చేయొద్దు. దేవుణ్ణి ఎరగని వారిని అసలు వివాహమే చేసుకోవద్దు. అది మంచి పని కాదు. దాని ద్వారా నీ కుటుంబము ఇటు దేవుడు కాదు, అటు లోకము కాదు, నిలువెచ్చని స్థితి అయిపోద్ది. ప్రభువా, ప్రభువా నీకు భయపడే కుటుంబముగా నన్ను చెయ్యయ్యా. నీకు నేను నా కుటుంబము భయపడినట్లుగా మాకు సహాయం చేయయ్యా. ఎన్ని శనివారాలు, ఎన్ని బుధవారాలు, ఎన్ని ఆదివారాలు, ఎన్ని ఉపవాస కూడికలకు నువ్వు దూరంగా ఉంటున్నావు. ఒక్క ఆదివారం వస్తే నీ మీదకి ఆయన కృప దిగి వస్తుందని నువ్వు అనుకుంటున్నావా? ఈ రోజంతా ఒకటే వాక్యమైన నీకు జ్ఞాపకం చేశాడు, నాకు భయపడు, నాకు భయపడితే నిన్ను నేను దీవిస్తా, నాకు భయపడితే నిన్ను ఆశీర్వదిస్తా, నీవు నాకు భయపడినట్లు కనబడితే నేను నా ముఖాన్ని దాచుకోను, నీ యందు నేను అసహ్యపడను. ఒక చిన్న ప్రార్థన, ప్రభువా నిజముగా నేను నీకు భయపడాలి. ప్లీజ్ డాడీ, ప్లీజ్ డాడీ, ప్లీజ్ డాడీ. ఎన్నాళ్ళు ఆయనకి భయపడకుండా ఉంటావు తల్లి? ఎన్నాళ్ళు ఆయనకి భయపడకుండా ఉంటావమ్మా? ఎన్నాళ్ళు ఆయన సన్నిధికి రాకుండా ఉంటావు? నోరు తెరిచి బిగ్గరగా ప్రార్థించండి. ప్రభువా నీకు నేను భయపడతానయ్యా, నీకు నేను లోబడతాను ప్రభువా, నీ మాట వింటాను ప్రభువా, నీ వైపు చూస్తాను ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఎందుకు దూరంగా బ్రతుకుతున్నావు? దేవునికి ఎందుకు దూరంగా పారిపోతున్నావు? అయ్యో, ఆయన ఆశీర్వదించే దేవుడు, ఆయన చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. ఏది దేవుని కొరకైన రోషము నీలో? దేవుని కొరకైన రోషం తెచ్చుకో. నిన్ను నువ్వు ప్రత్యేకపరచుకో, నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకో. దేవుని జనాంగంగా బ్రతుకు, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా బ్రతుకు. ఇదిగో దేవా నా జీవితం,
ఆపాదమస్తకం నీకంకితం, ఇదిగో దేవా నా జీవితం. ఆపాదమస్తకం నీకంకితం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో సమర్పించుకో. నేను ఈ పాట పాడుతుండగా నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించుకో. మీరు పాడొద్దు. ప్రభువా ఇదిగో నా జీవితం నీకే అంకితం అని చెప్పు. ఇదిగో నా బ్రతుకు నీకు ఇస్తున్నా, ఇక మీదటి నీకు భయపడతా, నేను నా కుటుంబము నీ దగ్గరికి వస్తానని తీర్మానం చేసుకో. నీ పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి, పలుమార్లు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు, అందుకే గైకొనుము దేవా జీవితం. ఇదిగో దేవా నా ఇచ్చేస్తావా ఈరోజు నీ జీవితాన్ని? పరిశుద్ధంగా బ్రతకడానికి ఇస్తావా? ప్రభు కొరకు జీవించడానికి ఇస్తావా? ఆయనకు భయపడే వ్యక్తిగా జీవిస్తావా? ఆయనకు లోబడే వ్యక్తిగా జీవిస్తావా? నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. తీర్మానం చేసుకున్న వారు మీ కుడి చెయ్యెత్తండి. ఆయన కృప చూపుతాడు. ఆయన త్రోసివేసే దేవుడు కాదు. అదిగో నీ పాపాన్ని కలవరి శిలువలో భరించాడు. నీ కొరకు తన రక్తమంతా ధారపోసాడు. నిన్ను మరణము నుంచి విడిపించడానికి ఆయన మరణములో ప్రవేశించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన పునరుద్ధానుడైన దేవుడు నిన్నెంత మాత్రం త్రోసివేయడు. ప్రభువా ఇక మీదటి నిన్నే ప్రేమిస్తానయ్యా, నీ కొరకే జీవిస్తానయ్యా, నా మీద కృప చూపయ్యా, నీకు భయపడతానయ్యా, నేను లోకానికి వేరుగా ఉంటానయ్యా, లోకాశలకు వేరుగా ఉంటానయ్యా, పరిశుద్ధతకు నేను దూరంగా ఉండనయ్యా, నాయనా పరిశుద్ధత కలిగి నీ కొరకు జీవిస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ ఉన్నతమైన పాదాలకు వందనాలు. ఎవరైతే చెయ్యెత్తి నీ కొరకు బ్రతకడానికి తీర్మానం చేసుకున్నారో వారి చేతులు చూచిన దేవుడవు, వారి హస్తమును పట్టుకో ప్రభువా. వారు నీకు భయపడినట్లుగా ఉందురుగాక, వారు నీకు లోబడిన వారుగా ఉందురుగాక, పరిశుద్ధత కలిగిన వారుగా ఉందురుగాక, సమర్పణ కలిగిన వారుగా ఉందురుగాక, నీ కొరకై రోషముగా బ్రతికేవారుగా ఉందురుగాక. కృప చూపి సహాయం చేయండి. ప్రతి హస్తమును ఆదరించి మేలు చేయమని, నీ కొరకు నీ సన్నిధిలో బహు రోషంగా బ్రతికే వారిగా సహాయం చేయమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. లవే ఆపరి కుర్చీ ఎక్కడేసి చందాపేట పాట పాడుతూ ఉండగా మన కానుకలను దశమ భాగములను దేవుని కొరకు మనం సమర్పిద్దాం.